వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు. మెదక్ జిల్లా కలెక్టర్కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు. అధికారుల తీరుపై రేవంత్ అసంతృప్తి, సస్పెండ్ చేస్తానని వార్నింగ్. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, టీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్. కేసీఆర్ది ఏ జాతి అంటావా, ఇదే మా జాతి, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు. వివరాల్లోకి వెళ్తే, చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తుకు ఆటంకం కలిగించారని, ఆ క్రమంలో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్ కు గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాశీపేట ఎస్హెచ్ఓ గంగారం ఇచ్చిన ఫిర్యాదుపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ తో పాటు మరో 5 బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు మిగిలిన నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు బాల్క సుమన్ ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. సుమన్ ను అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని మంత్రి వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిన్నటి ఘర్షణలు, బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు 2000 జరిమానా కూడా విధించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడడం రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేసు వివరాల్లోకి వెళితే, భూ హక్కులకు సంబంధించి ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు వివాదంలోని ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ క్రమంలో న్యాయస్థానం విధించిన గడువు ముగిసినా కలెక్టర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించి కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేశారని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం న్యాయ వ్యవస్థను అవమానించడమే అని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ తీర్పుపై కలెక్టర్ రాహుల్ రాజ్ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో పురపాలక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచి ఫీల్డ్లో ఉండాలి. పారిశుద్ధ్యం, రోడ్ల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తాను అని హెచ్చరించారు. నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు 1 రోజు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ బాగా ఉన్న చోట్ల పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జీలు నిర్మించాలని చెప్పారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నియంత్రణపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు 10% బోర్డులు కేటాయించాలని అన్నారు. అనధికార బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒకసారి ఫీజు వసూలు చేయాలని సూచించారు. అన్ని పార్కుల వివరాలు సేకరించాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. నిన్న వాయిదా పడిన 11 మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం 1, 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానం కైవసం చేసుకున్నారు. ఈ రోజు జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పీఠాన్ని దక్కించుకుంది. చైర్మన్ గా టేకు సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడంతో ఈ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరిని ఎల్లుండి తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు స్టే అందే సమయానికి సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. దాంతో హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారని, ఆయన ఏ జాతికి జాతిపిత అని ఎద్దేవా చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రాణి రుద్రమ్మ, సమ్మక్క సారక్క, దొడ్డి కొమరయ్య వంటి తెలంగాణ మహాపురుషుల జాతి అని ఆయన అన్నారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తాము ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్ను తూలనాడుతూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతి గురించి అడుగుతున్నారని, కానీ తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏమిటో తెలుస్తుందని అన్నారు. కానీ సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ది ఏ జాతి, ఎవరికి జాతిపిత అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో తెలంగాణవాదుల జాతి, తెలంగాణ ద్రోహుల జాతులు ఉన్నాయని అన్నారు. సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదు. లాఠీ దెబ్బలు తిన్నవారికి, జైళ్లకు వెళ్లిన వారికి, తుపాకీలకు ఎదురొడ్డి నిలబడ్డ వారికి జాతి అంటే, జాతి అస్తిత్వం అంటే ఏమిటో తెలుసు. ఉద్యమకారుల పైకి తుపాకులు తీసుకెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎలా తెలుస్తుంది? రక్తంలో పౌరుషం ఉంటే, డిఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడైనా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏమిటో, జాతి చరిత్ర అంటే ఏమిటో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇవ్వడానికే భయపడే వారికి, తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొందరు అడుగుతున్నారు నీది ఏ జాతి అని. ఏ జాతికి జాతిపిత అని అడుగుతున్నారు? వారికి నేను సమాధానం చెప్తున్నాను. ఏ జాతి అనే అల్పుడికి నేను చెప్తున్నాను. రాజ్యతంత్రం నడిపిన రుద్రమ జాతి మాది. జల్ జంగల్ జమీన్ అని కోట్లాడిన కొమరం భీం, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారక్క, కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న, భూస్వాముల దోపిడి మీద కోట్లాడిన దొడ్డి కొమరయ్య, బరిలో బందూకు పట్టి దేశ్ముఖులను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ, సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ, సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తుర్రెబాజ్ ఖాన్, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాత్ర వేస్తామన్న కాలేజీ, నా తెలంగాణ కోటి రత్నాల అన్న దాశరథి, విద్యార్థి అమరవీరుల జాతి మాది అని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.